విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్గా అందరికీ అనేక రకమైన కోరికలు ఉంటాయి. కొన్ని ఖచ్చితంగా ఇది అవ్వాలి అని అనుకుంటాము, గట్టిగా ట్రై చేస్తాము. కొంతమందికి ఒక సొంత ఇల్లు కానీ, ఒక మంచి జాబ్ కానీ, ఏవైనా కోరికలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా బలమైన కోరికలు నెరవేరాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు? ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా బలమైన కోరిక నెరవేరాలంటే ఒకటేనమ్మా. అంటే అన్యాయంగా కోరికలు కోరుకుంటే నెరవేరాలని అడగట్లేదు, కానీ కొన్ని ఖచ్చితంగా కావాలి కదా గురుగారు లైఫ్ లో. తప్పేం లేదు కోరుకోవడం. మంచి ఇల్లు కావాలి, మంచి జాబ్ కావాలి, ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి. మీ స్తోమతకు తగ్గ కోరిక ఉంది, మీరు దానికి కష్టపడుతున్నారంటే ఆ యొక్క పరమాత్మ 100% ఖచ్చితంగా ఇస్తారమ్మా. అందులో డౌట్ ఏం లేదు. మీకు యోగం ఉండాలి. అది ఒక్కోసారి అనిపించవచ్చు చిన్నదే కదా అనిపిస్తుంది. మనకి గనక యోగం లేకపోతే మనం ఒక చపాతీ నోట్లో పెట్టుకుని నవిలినా మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నాం. యోగం ఉంటే మనకి వెతుక్కుంటూ వచ్చి మరీ మన దగ్గరికి వస్తుంది. యోగం ఉంటే, యోగం లేకపోతే అవ్వదు. అందుకే చూడండి, కొంతమంది చాలామందికి అసలు పెద్ద ఉద్యోగం ఏమీ ఉండదు, చాలా తక్కువ శాలరీ, పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ ఆ వ్యక్తికి పెళ్ళి అయిపోతుంది. ఇంకొంతమందికి అన్ని ఫ్యామిలీ బాగుంటుంది, బాగా చదువుకుంటారు, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ గుడ్ ఎర్నింగ్, మంచి ఎర్నింగ్ ఉంటుంది, చూడడానికి బాగుంటారు, అన్నీ బాగుంటాయి, కానీ పెళ్ళిలో దాన్నే యోగము అంటారు. ఏమి లోటు ఉందని, ఎందుకు అవ్వట్లేదు అర్థం కాదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చూడడానికి చాలా షార్ట్ మనిషి, కూడా పెద్ద కలర్ కాదు, లుక్ వైజ్గా అంత ఉండేవాడు, పెద్దగా చదువుకోలేదు, చాలా తక్కువ శాలరీకి జాబ్ చేస్తూ ఉండేవాడు. అసలు పెద్ద సంబంధాలు కూడా చూడలేదు. ఒకసారి ఒక సంబంధంకి వెళ్ళి ఒక సంబంధం అటెండ్ అయ్యి, అమ్మాయి చాలా బాగుంటుంది, మంచి జాబ్ చేస్తుంది, చూడగానే అమ్మాయి ఇతనికి నచ్చింది అన్నాడు. ఇతనికి కాన్ఫిడెన్స్ లేదు, అంటే అమ్మాయి ఎక్కడ ఒప్పుకుంటుంది అనుకున్నాడు. అమ్మాయి ఏమో ఈ అబ్బాయినే చేసుకుంటా. ఇప్పుడు ఏమంటారు? దాన్ని యోగం అంటారు. యోగమే కదా మరి. ఇతని జన్మజాతకంలో మంచి అమ్మాయి వచ్చే యోగం ఉంది, శుక్రుడు బలంగా ఉన్నాడు. అక్కడ లుక్తో సంబంధం లేదు, కలర్తో సంబంధం లేదు, హైట్తో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, సంపాదనతో కూడా సంబంధం లేకుండా అయిపోయింది. చూస్తుంటాం కదా గురుగారు, బయట కూడా మనం చూస్తుంటాం. అవును, దాన్నే యోగము అంటారు. ఈ యోగం ఎలా వస్తుంది అంటే, మన కోరుకుంటున్నాం, కానీ యోగం ఎలా వస్తుంది? మనం చేసుకున్న పుణ్యం వల్ల వస్తుంది. అందుకని ఈ జన్మలో కోరికలైనా నెక్స్ట్ జన్మలో మనకు మంచిది రావాలన్నా ముందు మనం ఇక్కడ పుణ్యం చేసుకుంటుండాలి. పుణ్యం చేయకుండా ఉండి కోరికలు నెరవేరాలంటే నెరవేరదు. అయితే మరి కొన్ని ఉంటాయి కదండి, కొన్ని పూజలు, పునస్కారాలు, మంత్రము ఉంటుంది కదా. అంటే లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అనే మంత్రం మీకు కామ్యం నెరవేరేలా చేస్తుంది. అయితే మన జన్మజాతకంలో 11వ స్థానం బాగుంటే మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో ఆ యొక్క ఎఫర్ట్ యొక్క రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. 11 అంటే లాభస్థానము, ఆనందపడే స్థానము, ఎంజాయ్ చేసే స్థానం. మనం ఏదైనా కోరిక నెరవేర్తే ఎంజాయ్ చేస్తాం. అమ్మాయి అని అనుకుంది, అయింది, సక్సెస్ అయ్యాం చదువులు, అమ్మాయి అనుకుంటాం, బిజినెస్లో సక్సెస్ అయ్యాం, ప్రమోషన్ వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, అమ్మాయి అనుకుంటాం. నేను చేయగలిగాను, విన్ అయ్యాను, నేను సాధించగలిగాను అనేటువంటి భావం జ్యోతిష్ శాస్త్రంలో 11th హౌస్. ఈ 11th హౌస్ యాక్టివ్ అవ్వాలి అంటే ఒకటి అది బాగుండాలి. అది ఒకవేళ బ్లాక్ అయిపోతే ఆ బ్లాక్ క్లియర్ అవ్వడానికి మంత్రం చేసుకోవాలి. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. ఈ మంత్రాన్ని మీరు, ఈ నామాన్ని పర్టికులర్గా మీకు ఏదైనా బిజినెస్లో ముందుకు వెళ్ళలేకపోయినా చేసుకోవచ్చు. ఆనందంగా లేము అన్నప్పుడు కూడా చేయొచ్చు. ఖచ్చితంగా ఆనందం అనేటువంటిది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు యోగం ఉందో లేదో చూడాలి. ఇప్పుడు ఎవరో చాలా చిన్న చదువు, ఏం పెద్దగా లేదు అనుకోండి, ఉదాహరణ అంటే చదువు ముఖ్యమైన తెలివితేటలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పెద్దగా అవగాహన కూడా లేదు. ఆ వ్యక్తి నేను పిఎం అవ్వాలని కోరుకుంటానంటే ఎట్లా? కష్టం. ఎంతో దేశానికి మంచి చేయాలనే కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. కొంచెం రాజకీయంగా కొన్ని విషయాలు తెలుసుకోగలగాలి. ఇవన్నీ నీకు యోగం ఉంటే అప్పుడు అవ్వగలుగుతావు. అసలు ఏ అవగాహన లేకుండా, అసలు ఎలా రాజ్యాన్ని ఎలా నడిపించాలని తెలియకుండా అవ్వాలంటే రాదు. ఇప్పుడు పిఎం మోడీ గారు ఒకప్పుడు ఏదో టీలు అమ్ముకునేవారని చెప్పుకుని ఉంటారు. మరి ఆయన అయ్యాడు లేదా పిఎం అంటే అది యోగం. అవునా? ఇక్కడ రెండు ఉన్నాయి, యోగం ఉంది,
మనకి ఏది చేయగలమో అది కోరుకోవడం అర్హత, రెండు. అర్హత అనమాట. అట్లా అయితే కోరిక కోరుకోవడం తప్పు కాదు. మీరు ఇందాక మొదట్లో అన్నట్టు ధర్మబద్ధమైన కోరిక కోరుకోవాలి. ఒకటిది నాకు వచ్చేయాలి, వాడి జాబ్ పోయి ఆ జాబ్లో నేను వెళ్ళాలి అనుకోవడం చేయకూడదు. అవును. ఒకటిది నాకేదో వాడికి వచ్చే అంటే అప్పుడు ఉన్నది కూడా పోతుంది కదా గురుగారు. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. వాడు కారు కొనుక్కుంటాడా, నాకు లేదా అని అనుకుంటే నీ ఉన్న కారు కూడా పోతుంది. ప్రకృతి వింటూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఖచ్చితంగా. కాబట్టి ఈ మంత్రం చేసుకుంటూ 11th లార్డ్ ఎవరో జన్మజాతకంలో 11th లార్డ్ అని ఉంటాడు, లగ్నం నుంచి లాభాధిపతి, ఆయన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే వీక్గా ఉంటే దానాలు ఇచ్చి స్ట్రాంగ్ చేసుకోవాలి. లేదా నార్మల్గా ఉన్నాడంటే వీక్గా ఏం లేడన్నప్పుడు దాని అధిష్టాన దేవత ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మేషం వారికి శని, అంటే ఎక్కువగా ఈశ్వరారాధన, కాలభైరవ ఆరాధన చేస్తే 11th లార్డ్ స్ట్రాంగ్ అవుతుంది. వృషభం వారికి దక్షిణామూర్తి ఆరాధన, 11th లార్డ్ గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం. మిథునం వారికి 11th లార్డ్ కుజుడు, అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయడం. కర్కాటకం వారికి 11th లార్డ్ శుక్రుడు, అప్పుడు అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరము, లలిత అమ్మవారి సహస్రనామాలు చేసుకుంటూ శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. సింహం వారికి 11th లార్డ్ బుధుడు, సో విష్ణు సహస్రనామాలు వినడం, బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తే స్ట్రాంగ్ అవుతాడు. అదేవిధంగా కన్యవారికేమో చంద్రుడు అవుతాడు, రాజరాజేశ్వరి అమ్మవారికి చేసుకోవాలి. తులవారికేమో సూర్యుడు అవుతాడు, సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. వృశ్చికం వారికి బుధుడు అవుతాడు, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. లేదా లక్ష్మీ నరసింహస్వామి కరావళి స్తోత్రం కూడా చదువుకోవచ్చు. ధనస్సు వారికి కనుక చూసుకుంటే తులవుతుంది కాబట్టి శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడము, అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. మకరం వారికేమో స్కందుని యొక్క ఆరాధన చేసుకోవచ్చు, కుజగ్రహం దగ్గర దీపారాధన. కుంభం వారికి గురుగ్రహం దగ్గర దీపారాధన, దత్తాత్రేయుడి యొక్క పారాయణము. మీనం వారికి శివారాధన, శనిగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కోరికకి స్ట్రెంత్ పెరుగుతుంది. ద్వాదశ రాశుల వారందరికీ కూడా చెప్పారు ఏ పరిహారం చేసుకుంటే వాళ్ళ కోరిక తీరుతుందో అని. అలాగే ఖచ్చితంగా కష్టపడితే భగవంతుడు అనుగ్రహిస్తారని కూడా చెప్పారు. జాతక పరంగా ప్రాబ్లం ఉన్నా కూడా పరిహారం చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.